జై శ్రీకృష్ణ. మనం రుక్మిణీ మాత పుస్తకంలో 3వ అధ్యాయంలోకి వచ్చాము. ఒక రహస్య వివాహం. దీని గురించి మనం ఇవాళ చూద్దాము. ముందుగా చెప్పుకున్నట్టుగా మనము మన ఉద్ధవు, తర్వాత మాలిని వీళ్ళిద్దరూ ఒకరినొకరు తెలుసుకుంటూ ఉంటారు. నెమ్మదిగా ఇష్టం మొదలవుతుంది వాళ్ళిద్దరికీ. మధ్య మధ్యలో వాళ్ళకి సమయం చిక్కినప్పుడల్లా అర్ధరాత్రి సమయంలో సముద్రం వెంట ఏకాంతంగా గడుపుతూ ఉంటారనమాట. ఒకళ్ళ అభిరుచులు ఒకళ్ళు మాట్లాడుకుంటూ, ఒకళ్ళ బాధలు ఒకళ్ళు చెప్పుకుంటూ అలా వాళ్ళ రోజులు గడుస్తూ ఉంటాయి. ఒక రోజున ఉద్ధవ్ అడుగుతాడనమాట. ఇవాళ మనము నృత్యం చేద్దాము. సీతారాములు రావణుడు అపహరణకి ముందు రోజు రాత్రి పంచవటిలో వాళ్ళిద్దరూ తమ ప్రేమను వ్యక్తం చేస్తూ చేసిన ఒక నృత్య రూపకం అనమాట. అది వాళ్ళమ్మ మాలిని వాళ్ళమ్మ దర్శిని, ఇంకా మోహిత్ వాళ్ళిద్దరూ చేసేవారట. అది అది చెప్తూ మనిద్దరం చేద్దాం ఇవాళ అని చెప్పి ఆ అబ్బాయి అడుగుతాడు. అడిగినప్పుడు లేదు లేదు నాకు ఆ నృత్యం అంటే ఇష్టం ఉండదు. మా అమ్మ మోహిత్ చేసేవారు కదా! నాకు అంత వద్దు. అమ్మ మళ్ళీ జ్ఞాపకం వస్తుంది. నాకు లేనిపోని కోపం అంతా బయటకొస్తుంది. వద్దు అని చెప్పి ఆ అమ్మాయి అంటుంది. అప్పుడు ఆ అబ్బాయి అంటాడు, లేదు నీతో పాటు నేను చేస్తాను. రాముడి క్యారెక్టర్‌లో నేను చేస్తాను అని. ఇంతవరకు తనెప్పుడు ఈ నృత్యం చేసింది తను వేరే వేరే వాళ్ళతోటి చేసిందనమాట. ఈ ఉద్ధవ్ తోటి ఎప్పుడు చేయలేదు. కాబట్టి సరే అంటుంది. ఉద్ధవ్‌తో నృత్యం అనగానే సరే చేద్దాం అని చెప్పి మొదలుపెడతారు. అలా మొదలుపెడుతూ ఉంటే ఎంతో లయబద్ధంగా చాలా లోపల నుంచి సీతమ్మ ఎలా వ్యక్తం చేసిందో రాముల వారికి తన ప్రేమని, అలాగే తను కూడా తన బాధని, తన యొక్క కోపాల్ని వీటన్నిటిని కూడా మర్చిపోయి, ఈ నృత్యంలో బాగా నిమగ్నమైపోయి, ఆ సముద్రపు అలలంత ఫ్రీగా చాలా స్వేచ్ఛగా ఆ నృత్యాన్ని చేస్తుంది. అప్పుడు తెలుస్తుంది వాళ్ళిద్దరికీ ఆహ్, ఆ ప్రేమని ఎలా వ్యక్తం చేస్తారు, ఆ సీతారాములు ఎలా ఉన్నారు, ఆ చేస్తున్నప్పుడు వాళ్ళ భావన ఎలా ఉండింది అన్నది వాళ్ళు అనుభూతితోటి వాళ్ళు దాన్ని తెలుసుకుంటారనమాట. ఎంత చక్కగా వాళ్ళు ఆ రోజున సీతమ్మ పాత్రలో లీనమైపోయి తాను రాముల వారి పాత్రలో లీనమైపోయి ఆ అబ్బాయి ఇద్దరు కలిసి ఒకళ్ళొకళ్ళు వాళ్ళ ప్రేమని వ్యక్తపరుస్తారు. అందులో సీతమ్మ ఎలా వ్యక్తపరిచిందో అంత స్థాయిలో ఈ అమ్మాయి అంత అనుభూతికి లోనై తన ఆత్మ నుంచి కంప్లీట్‌గా ప్రేమని ఆ అబ్బాయికి వ్యక్తపరుస్తుంది. అలా వాళ్ళ కాలం గడుస్తూ ఉంటుంది. ఇది చాలా బాగా పేరు తెచ్చుకుంటుంది మాలిని. రకరకాల నృత్య ప్రదర్శనలు ఇస్తూ ఉంటుంది. గొప్పగా రాణిస్తుంది. వాళ్ళ అమ్మగా ఎక్కడికెళ్ళినా వాళ్ళ అమ్మని పేరు గుర్తుకు అబ్బా! ఎంత చేసింది దర్శిని కూతురు కదా! అంతే చేస్తుంది. సేమ్ దర్శినిలాగే చేస్తుంది అంటూ పదే పదే వాళ్ళ అమ్మని మర్చిపోదామని, ఆ జ్ఞాపకాలన్నీ పూడ్చిపెడదామనుకున్న తను ఎప్పటికప్పుడు వాళ్ళ అమ్మ పేరు చెప్పగానే నేను ఇంత బాగా చేసినా అమ్మని మళ్ళీ గుర్తు చేస్తున్నారు అనుకుంటూ చాలా ద్వేషాన్ని పెంచుకుంటుంది. ఒకప్పుడు అమ్మలాగా ఆదర్శం, అమ్మే ఆదర్శమైన తనకి ఇలా పోల్చడం కూడా తనకి నచ్చదనమాట. సరే ఇలాగా ఆ అమ్మాయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. నృత్య ప్రదర్శనలు ఇస్తున్నా కూడా ఇలా ఇబ్బందికి గురవుతూ ఉంటుందనమాట. అయితే ఎప్పుడు ప్రజలందరూ మీ అమ్మ చేసింది దుర్గామాత ఆ యొక్క పాత్రను కూడా చెయ్యి. మహిషాసురమర్దినిలో మీ అమ్మ ఎంత బాగానో చేసేదని ఎప్పటికప్పుడు ఆ అమ్మాయిని అడుగుతూ ఉంటారనమాట. ఎన్ని సార్లు చేసినా ఎక్కువ డిమాండ్ చేస్తూ ఉండేవారట. ఆ నృత్య రూపకం చేయమని చెప్పి. ఇలా ప్రతి రోజు ఏదో ఒక ప్రదర్శనతోటి చాలా బిజీగా ఉంటుంది. కాకపోతే వాళ్ళందరూ కలిసి ఒకటే కమ్యూనిటీ వాళ్ళు గాబట్టి, తనతో పాటు తన ఆ యొక్క గ్రూప్‌లో ఉద్ధవ్ కూడా ఉంటూ ఉంటాడు. కాబట్టి తనకంతగా కష్టం అనిపిచ్చదు. అతన్ని చూస్తూనే ఉండొచ్చు అని జెప్పి. ఇంకొకటేంటంటే అందరికీ తెలియకుండా ఉండాలని వీళ్ళు చాలా జాగరూకతతో బయటికెళ్ళినప్పుడు ఒకళ్ళనొకళ్ళు చూసుకోకుండా, మాట్లాడుకోకుండా చాలా జాగ్రత్తగా వాళ్ళ ప్రేమ వ్యవహారం నడిపిస్తూ ఉంటారు. ఇలా ఉన్నప్పుడు ఒక రోజున ఉద్ధవ్ సాయంత్రం పూట తనని బయటికి రమ్మని అడిగినప్పుడు తను బయటికెళ్తున్నప్పుడు చెప్తాడు. ఆ దార్శనికురాలు అవ్వ మళ్ళీ వచ్చింది. ఒకసారి మనం వెళ్లి ఆవిడని కలుద్దాము. ఆమె చాలా ముసలి ఆమె అయిపోయింది. ఇంక ముందు ముందు తను వస్తుందో రాదో. ఇప్పుడు వెళ్లి మనము ఒకసారి ఆవిడని కలుద్దాం. బహుశా ఆవిడది ఇది ఆఖరి మజిలీ అయ్యుండొచ్చు. మనం వెళ్దాము. మనం వెళ్దాం అని చెప్పి. తనకి ఇష్టం లేకపోయినా సరే ఈ అబ్బాయితో కొంత సమయం గడపొచ్చు అన్న ఆశతోటి ఆ అమ్మాయి సరే అంటుంది.
ఆ దారిలో తనని అడుగుతాడనమాట. "ఇంకా నువ్వు నమ్మట్లేదా తనని" అంటే, లేదు నేను నమ్మలేను. ఆమె చెప్పేవన్నీ అతిశయోక్తిగా అనిపిస్తాయి నాకు" అన్నట్టుగా ఈ అమ్మాయి అంటుంది. "కాదు, కాదు నీకు అమ్మ పట్ల ద్వేషం ఉంది గాబట్టి నువ్వు నమ్మలేకపోతున్నావు. ఈ భావాలన్నీ నువ్వు ఎంత చెప్పకపోయినా నేను అర్థం జేసుకోగలను. నువ్వు చాలా మొండిదానివి మాలిని" అని చెప్పి ఆ అబ్బాయి అంటాడు. "ఎలాగోలా నువ్వు ఆ యొక్క భావాలన్నిటి నుంచి నువ్వు బయటపడు. దానికి నేను కూడా సహాయం జేస్తాను" అని చెప్పి ఆ అబ్బాయి అంటాడు. అలా వాళ్ళు వెళ్తారు అవ్వ దగ్గరికి. వెళ్ళిన తర్వాత అవ్వతో సంభాషణ మొదలవుతుంది. ఉద్ధవ్ కావాలనే రుక్మిణీ మాత గురించి "అమ్మా చెప్పు అవ్వ" అని చెప్పి అడుగుతాడనమాట. అప్పుడు తనకు అర్థమవుతుంది మాలినికి, నేను ఎక్కువ రుక్మిణీ మాతను ప్రేమించాలని, తన గురించి అసలుగా నేను సత్యం తెలుసుకోవాలని చెప్పి ఉద్ధవ్ అడుగుతున్నాడు అని. సరే తనకి ఇష్టం లేకపోయినా సరే కూర్చుంటుంది అక్కడే. అప్పుడు ఆ అవ్వ చెప్పడం మొదలుపెడుతుంది. నాకు చాలా జన్మల నుంచి అమ్మతో పరిచయం, రుక్మిణీ మాతతో పరిచయం ఉంది. అది సీతాదేవిగా తను నారాయణి పుట్టినప్పుడు నేను కూడా అక్కడ ఉన్నాను. అప్పుడు నేను ఒక సంఘటన నాకు ఎదురైంది అని చెప్పి తన పాత జన్మకి సంబంధించిన సంగతులు చెప్తూ ఉంటుంది. అవ్వ చెప్తోందనమాట ఇప్పుడు ఇదంతా. తను పెళ్లి కూతురుగా తయారయ్యి తన అమ్మతోటి వాళ్ళ గురువుగారైన ఒక గురువు దగ్గరికి అడవిలో ఉన్న కుటీరం, సీతా అమ్మవారు ఉన్న కుటీరానికి దగ్గరలోనే వీళ్ళ గురువుగారు ఉంటారు. ఆశీర్వాదం తీసుకుందామని చెప్పి తను వెళ్తూ ఉంటుంది. ఆ దారిలో దుండగులు మాటేసి వాళ్ళ నాన్నకి శత్రువులనమాట. ఈ అమ్మాయి నాన్నకి. వాళ్ళొచ్చి వాళ్ళ అమ్మని స్పృహ లేకుండా కొట్టి, ఈ అమ్మాయిని గూడా కొట్టి బాగా బలాత్కారం చేస్తారు ఇద్దరు మగవాళ్ళొచ్చి. చాలా సార్లు బలాత్కారం చేసి ఆ అమ్మాయిని కొట్టేసి అక్కడ వదిలేసి వెళ్ళిపోతారు. ఆ టైంలో ఈ సీతా అమ్మవారు తన అక్కడ కుటీరంలో ఉన్న శిష్యురాళ్ళు ఉంటారు గదా! గురువుగారి దగ్గర. వాళ్ళంతా వచ్చి ఈ అమ్మాయిని తీసుకొని, వాళ్ళ అమ్మని గూడా తీసుకొని కుటీరానికి తీసుకెళ్తారు. ఈ అమ్మాయికి సీతమ్మ స్వయంగా చికిత్స చేస్తారు. చేసి ఈ జ్ఞాపకాన్ని తన బ్రెయిన్‌లో ఎక్కడో, తన మెదడులో ఎక్కడో అడుగు పొరల్లో నిక్షిప్తం చేస్తారు. అంటే తనకి మళ్ళీ అది గుర్తొచ్చి ఇప్పుడున్న జీవితం అంతా నాశనం అవ్వకుండా తన మెమరీనంతా గూడా ఎక్కడో లోపలెక్కడో దాన్ని భద్రపరుస్తారనమాట. మనం హిప్నటైజ్ చేసినట్టుగా ఇప్పటికి ఇంకా ఆమెకి జ్ఞాపకంలో ఉండదు ఆ సంఘటన. అలా అసలు చనిపోవలసిన అమ్మాయిని ఇట్లా జరిగిందన్న విషయం కూడా తెలియనివ్వదనమాట సీతమ్మ. నీకిలా జరిగింది అని. అప్పుడు బాగా చికిత్స చేసి ఆ అమ్మాయి అంతా కోలుకున్న తర్వాత ఆమెని మళ్ళీ ఇంటికి పంపిస్తారనమాట. అయితే ఆ తర్వాత చక్కగా పెళ్లి అవుతుంది. పిల్లలు అంతా అన్నీ జరుగుతాయి. కానీ ఏదో జరిగిందని ఆ అమ్మాయికి తెలుసు గానీ ఏం జరిగిందో ఆ అమ్మాయికి అర్థం గాదు. అయితే సీతమ్మ తన దేహాన్ని వదిలే ముందు ఈ ఈ అమ్మాయి వెళ్తుంది. వెళ్ళి అడుగుతుందనమాట. "అసలు నాకు ఏం గుర్తులేదు. ఏదో జరిగింది అమ్మా. ఏం జరిగింది?" అని చెప్పి అడుగుతుంది. అప్పుడు సీతమ్మ పూర్తిగా చెప్పకుండా కొంత కొంత భాగం చెప్తుంది. చెప్పి ఒక మాట అంటుంది. ఈ మాట మనందరం గూడా గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ మాట చాలా సార్లొస్తుంది మనకి ఈ బుక్‌లో. ఈ మాట ఏంటి అంటే, ఇక్కడ మానవులకి కొన్ని నియమాలున్నాయి, కొన్ని చట్టాలున్నాయి. అలాగే విశ్వానికి కొన్ని నియమాలున్నాయి, కొన్ని చట్టాలున్నాయి. ఒకవేళ ఇక్కడ తప్పించుకున్నా, ఇక్కడ మానవుల యొక్క చట్టాల నుంచి గానీ, నియమాల నుంచి గానీ వాటిని తప్పించుకున్నా, విశ్వం యొక్క చట్టం నుంచి, విశ్వం చేసే న్యాయం నుంచి ఎవరు తప్పించుకోలేరు అని చెప్పి చెప్తుంది. కాబట్టి నువ్వు ఏ రకమైన భావనని నీ లోపల ఆత్మకి అంటనివ్వకు. కోపం గాని, ద్వేషం గాని ఇలాంటివేవి నువ్వు దాన్ని పట్టుకొని ఉండకు. ఎందుకంటే విశ్వం తన పని తను జేస్తుంది. తన నియమం ప్రకారం తను ఎప్పుడు ఏం చేయాలో ఆ నిర్ణయము, ఆ న్యాయము ఆ విశ్వం తీసుకుంటుంది. ఇక్కడ పురుషులు తీసుకోకపోయినా వాళ్ళ నియమాలు, వాళ్ళ యొక్క చట్టాలు వేరేలా ఉన్నా పైన ఉన్న విశ్వము, ప్రకృతి అనుకోండి, విశ్వం అనుకోండి, అది ఎప్పుడు చూస్తూ ఊరుకోదు. దాని నియమానుసారంగా అది చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకో అని చెప్పి అది న్యాయాన్ని గెలిపిస్తుంది. విశ్వం యొక్క ఆ చట్టాలనేవి న్యాయాన్ని గెలిపిస్తాయి అని చెప్పి అమ్మవారు, సీతమ్మ వారు చెప్తుంది. ఇదే సత్యము. నువ్వు నమ్ము అని చెప్పి ఆ అమ్మాయికి చెప్తుందనమాట. చెప్తే సరే అని చెప్పి ఇంకా ఈ యొక్క సీతమ్మ చెప్పిన ఈ మాట ఏదైతే ఉందో అది తన ఆ ఆత్మ అంతరాల్లోకి చొచ్చుకొని వెళ్ళిపోతుందనమాట. అందువల్ల తను ఏమి పెట్టుకోదింకా. నాకిలా చేశారు అన్న విషయాన్ని అట్లా మరి ఎంతవరకు పెట్టుకుంది, ఎంతవరకు పెట్టుకోలేదన్నది మనకి నెక్స్ట్ జన్మల్లో తెలుస్తుంది.
కానీ అది బాగా గుర్తుండిపోతుందనమాట. తన ఆత్మలోకి వెళ్తుంది. అందుకే మనకి గురువుల యొక్క మాటలు గానీ, మనకి ఎన్‌లైటన్ అయిన పీపుల్ యొక్క మాటలు మనము వింటున్నా అసలు మనం అది అక్కడ ఆ ప్రెజెన్స్‌లో ఉంటే ఏమవుతుందంటే, ఆత్మ లోతుల్లోకి అవి బీజాలుగా వెళ్ళిపోతాయి. అవి ఇప్పుడు ఉపయోగపడుతున్నాయా? ఉపయోగపడట్లేదా? ఏమొస్తుంది? అదంతా మనం పక్కన పెడితే, ఆత్మలో బీజాలైతే పడడం ఖాయమనమాట. మనం ఒక గురువు దగ్గరికెళ్ళి వాళ్ళిచ్చిన ఆశీర్వాదం గానీ, వాళ్ళిచ్చిన ఒక మాట గాని అవి మనకు తెలియకుండానే మన ఆత్మతో అవి మన జన్మ చక్రాల్లోకి మనతో పాటు ప్రయాణం చేస్తాయి. అలాగే ఇదే మాట సీతమ్మ చెప్పిన మాట ఈ అమ్మాయి క్యారీ చేస్తుందనమాట నెక్స్ట్ జన్మకి. ఇంకా అది తను జన్మచక్రంలో ప్రయాణం చేస్తున్న ఎన్ని జన్మాలు వెళ్ళిపోతున్నా గూడా, ఈ మాట తన ఆత్మతో పాటుగా వెళ్తుందనమాట. ఎంత చెరగని ముద్ర వేస్తుంది తన బ్రెయిన్‌లో. అలా కొన్ని జన్మల తర్వాత తను ఒక పురుషుడిగా జన్మ తీసుకుంటుంది. ఆ పురుషుడిగా తీసుకున్నప్పుడు తన కుటుంబం పక్కనే ఒక కుటుంబంలో ఒక మహిళ ఉంటుందనమాట. ఆ మహిళకి ఎందుకో ఒక రకమైన ద్వేషం వీళ్ళక్కంటే. ఎప్పుడు చూసినా వాళ్ళ అక్కని ఏదో ఒకటి అంటూనో, లేకపోతే వాళ్ళ అక్క మీద మచ్చ వచ్చేలాగా ఏదో ఒక పని చేస్తూనో ఉండేదనమాట. దానివల్ల ఆఖరికి వాళ్ళ అక్క ఆత్మహత్య చేసుకొని చనిపోతుంది. ఈ అబ్బాయి వాళ్ళ అక్క. ఒక రోజున ఇది జరుగుతుంది. ఒక రోజున ఆ మహిళ ఒక ఫారెస్ట్‌లోకి ఎళ్తుంది. అడవిలోకి ఎళ్తుంది. ఈ అబ్బాయి గూడా అదే టైంకి గుర్రంతోటి అడవిలోకి వెళ్తాడనమాట. వెళ్ళినప్పుడు సడెన్‌గా ఈ అమ్మాయి కింద పడి ఇలాగా గాయపడి చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో కనపడుతుంది ఈ మహిళ. అప్పుడు సడెన్‌గా అతను ఏమనుకుంటాడంటే, "నువ్వు చేయబట్టి మా అక్క చనిపోయింది గదా! మా అక్కని నేను కోల్పోవలసొచ్చింది. అనవసరంగా ఒక నిండు ప్రాణాన్ని నువ్వు ఇలాగ చేశావు, బలి చేశావు. ఇప్పుడు నిన్ను గనక ఒక రాయి తీసుకొని చంపేసినా, లేకపోతే నిన్ను నేను బలాత్కారం చేసేసినా, నువ్వు జీవితం మొత్తం నువ్వు ఆ యొక్క దాంట్లో ఆ యొక్క మెమరీలో నువ్వు ఉండిపోతావు. ఆ షాక్‌లో ఉండిపోతావు గదా! లేదా నిన్ను చంపేసినా ఎవరు అడిగేవారు లేరు. ఇక్కడ ఎవరు లేరు కాబట్టి. అనుకోని ఒక్క క్షణం అలా ఆలోచన అతనికొస్తుంది. రాగానే వెంటనే తన ముందు జన్మల్లో అమ్మ చెప్పిన ఏదైతే ఆ మాట ఉందో, పురుషుల న్యాయ పురుషుల యొక్క ధర్మాలు అందులో అసలు అమ్మ చెప్పింది ఏంటంటే, పురుషుల యొక్క ఆహ్, లాస్ ఏవైతే ఉన్నాయో అవి న్యాయం చేయకపోవచ్చు. కానీ విశ్వం యొక్క లాస్ మాత్రం ఆ విశ్వం యొక్క ఆ లాస్ ఏవైతే ఉన్నాయో అవి న్యాయం చేయగలవు. అవే చేస్తాయి. ఇది సత్యం అని చెప్తుంది. అప్పుడు ఆ మాట గుర్తొచ్చి ఇంక ఒక్క క్షణం అడుగు వెనక్కేసి, ఏంటి నేనిలా ఆలోచిస్తున్నాననుకోని, లేచి ఈ ద్వేషం ఇదంతా నాకొద్దు కదా! అది విశ్వానికి వదిలేస్తాను నేను. నేనెందుకు చెయ్యాలి అనుకోని, వెంటనే ఆవిడకి చెయ్యిచ్చి, లేచి కూర్చోబెట్టి, ఆవిడకి ఏదో సపర్యలు చేసేసి, ఈ అబ్బాయి తన దారిన తను వస్తాడు. ఆ తర్వాత ఆ మహిళ ఎంతో పశ్చాత్తాపపడుతుంది. చాలా బాధపడుతుంది. ఆమె నెక్స్ట్ లైఫ్ అంతా కూడా రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అంతా కూడా ఆవిడ చాలా బాధపడుతూ గడుపుతుంది. ఇలా తన ఆత్మలో ఈ యొక్క గుణపాఠాన్ని మోసుకుంటూ మళ్ళీ జన్మకి ఈ అబ్బాయి వెళ్తూ ఉంటాడు. ఈ అబ్బాయి ఎవరు? మన అవ్వనే అన్నమాట. ఇప్పుడు మనం ప్రస్తుత జన్మకి వద్దాము. అవ్వ చెప్తోందనమాట. నేనిప్పుడు విదర్భలో పుట్టాను. ఒక ఈ రత్నాలు, ఆభరణాలు తయారు చేసే ఒక కమ్యూనిటీలో నేను పుట్టాను. నాకు ఇక్కడ ఒక ఫ్రెండ్ ఉంది. నా పక్కనే మా ఇంట్లో ఉంటుంది. ఆ ఫ్రెండు అంగవైకల్యం కలిగిన అమ్మాయి. చిన్నప్పటి నుంచి మేమిద్దరం కలిసే పెరిగాం. ఆ అమ్మాయి చాలా కష్టాలు పడింది. వాళ్ళ కుటుంబంలో రకరకాలుగా ఆ అమ్మాయి చాలా కష్టాలు పడుతూ వస్తోంది. కానీ నేనంటే ఆ అమ్మాయికి చాలా ప్రేమ. ఎప్పుడు చూడు తనకే అంగవైకల్యం ఉన్నా, నాకేదన్నా అవసరం కాగానే ముందు తనే ఉండి నాకు సహాయం చేస్తుంది. ఎప్పుడెప్పుడు నాకు ఏమి సహాయం కావాలా, నేనెప్పుడు తనకి అసిస్ట్ చేయాలా అని ఎదురు చూస్తూ ఉంటుందనమాట. అలాంటి ప్రేమ ఆ అమ్మాయికి ఉంది. అలా మా స్నేహం కొనసాగుతుంది. మేము పెరిగి పెద్దయ్యాము, పెళ్ళిళ్ళయ్యాయి. అయినా కూడా తను వస్తూ, పోతూ నాకు అవసరాలేమైనా కావాలా, బయటికి వెళ్ళలేని సమయంలోనో, ఎప్పుడోకప్పుడు ఎలాగోలా వచ్చి నాకు సహాయం చేయాలని ఎదురు చూస్తూ, తాపత్రయపడుతూ ఉంటుందనమాట. ఈ టైంలోనే నాకు నా దివ్య దృష్టి, నా జ్ఞాన నేత్రం ఆమెకి ఓపెన్ గావడం జరిగింది. ఎవరికి? మన దార్శనికురాలికి, అవ్వకి. ఓపెన్ అవ్వడం జరిగింది. ఆ టైంలోనే ఒక రోజున రుక్మిణి మాత నా దగ్గరికి వచ్చారు. ఆ సమయంలోనే నా ఫ్రెండ్ కూడా నాతో పాటే ఉంది. మేమిద్దరం
రుక్మిణి మాత మేము ముగ్గురం కలిసి కూర్చున్నప్పుడు నా ఫ్రెండ్ ఆ అమ్మాయి ఫ్రెండ్ ఏం చేసిందంటే, అవ్వ ఫ్రెండ్ ఏం చేసిందంటే వెళ్ళి బిస్కెట్లు అవేవో తినుబండారాలన్నీ తీసుకొచ్చి ఇంకొంచెం వేసుకో ఇంకొంచెం వేసుకొని ఎంతో ప్రేమగా ఈమెకి పెడుతూ ఉంది. తనకే ఇబ్బందేసిందట. ఆ అవ్వకి ఆ అమ్మాయికే ఇబ్బందేసిందట. అయ్యో ఏంటి నువ్వు ఇలాగా సర్వెంట్‌లా పెడుతున్నది నాకు అన్నట్టుగా మనసులో అనిపించిందట. ఎందుకు ఇంత ఇలాగా సర్వ్ చేస్తోంది అని ఒక అట్లా ఒక రకంగా ఇబ్బంది ఫీల్ అయిందనమాట. ఇదంతా రుక్మిణి మాత అలా చూస్తూ ఉన్నారట. ఆ తర్వాత ఒంటరిగా నీతో మాట్లాడాలి అన్నప్పుడు ఆ ఫ్రెండ్ బయటికెళ్ళిపోతే అప్పుడు ఈ అవ్వతోటి అంటారనమాట. ఓహో! చాలా రకాల ఆహ్, సమస్యలన్నీ చివరికి ఒక పరిష్కారానికొచ్చాయే అని చెప్పి అమ్మ అంటారు. అప్పుడు తను ఒక్కసారి తనెవరో చూసావా అని అడుగుతారనమాట. అప్పుడు తను అలా దివ్య దృష్టి ఓపెన్ అయిన తర్వాత భూత భవిష్యత్ వర్తమానాలు చూడడం అన్నది తనకి తెలుసు. కానీ అమ్మ ఇంకా నైపుణ్యంగా చూడగలిగే విధానాన్ని తనకి నేర్పిస్తారనమాట. వెంటనే తనకి ఒక్కసారి స్మృతి కలుగుతుంది. అప్పటి వరకు సరే ఫ్రెండు జరుగుతా ఉంటుంది. కానీ ఎప్పుడు ఆ కోణంలో తను చూడలేదనమాట. ఈ అమ్మాయి ఎవరు అన్న విషయాన్ని తను అంత గమనించలేదు. అప్పుడు ఒక్కసారి చూడగానే స్మృతి వచ్చేస్తుంది తనకి పాత జన్మలన్నీ. తనని ఎవరైతే దుండగుడ్లు ఇద్దరొచ్చి తనని ఎవరైతే బలాత్కారం చేశారో అందులో ఒక అబ్బాయి ఈ అమ్మాయిగా పుట్టిందనమాట. అది తెలుసుకునేటప్పటికి తర్వాత చాలా ఇంకొక జన్మలో తర్వాత గూడా ఆ అబ్బాయి ఇది చేసిన తర్వాత నెక్స్ట్ జన్మలో తన యొక్క తప్పు చాలా పశ్చాత్తాపం పడ్డట. మిగతా లైఫ్ అంతా. ఆ పశ్చాత్తాపంతోనే చనిపోయాడు. చనిపోయిన తర్వాత నెక్స్ట్ జన్మ తీసుకున్నప్పుడు గూడా అతనిలో విపరీతమైన పశ్చాత్తాపము, విపరీతమైన ఆహ్, ఒక బాధ ఉండేవట ఆ తర్వాత జన్మలో కూడా. ఇది గమనించిన తర్వాత ఆ సోల్ ఏం చేసిందంటే దీన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి గదా! ఆ అబ్బాయి మరి ఆ బాధని పోగొట్టుకోవాలి. ఆ పశ్చాత్తాపాన్ని పోగొట్టుకోవాలి. ఎలాగా? మళ్ళీ ఈ అమ్మాయి ఎక్కడ ఉందో చూసి తనకి దగ్గరలో ఉన్నటువంటి ఇంటి దగ్గర తను జన్మ తీసుకోవాల్సొచ్చింది. తీసుకొని తను ఆ సర్వీస్, ఆ సేవతోటి, ఆ ప్రేమతోటి, ఆ కేర్, ఆ దయ అవన్నీ కూడా ఈ అమ్మాయికి చూపిస్తున్నాడు. ఎందుకంటే ఒకప్పుడు ఇలా చేశాడు కాబట్టి అది తన పశ్చాత్తాపంగా ఈ గుణాలన్నీ అలవరుచుకొని దాన్ని బ్యాలెన్స్ చేసుకున్నాడనమాట. అలా తను చూస్తుంది దివ్య దృష్టితోటి ఈ అవ్వ చూస్తుందనమాట. అది చూసి తను బిత్తరపోతుందనమాట. అసలేంటి ఒక జన్మలో ఒకళ్ళు చంపబడ్డారు కూడా. ఈమె చేత ఒక జన్మలో ఒకళ్ళకి పనిష్మెంట్ జరిగిపోతుంది. అలా చాలా జన్మలు జరుగుతూ చాలా లెసన్స్ అన్నీ తెలుసుకుంటూ, ఆ లెసన్స్ అన్నీ నేర్చుకుంటూ ఇద్దరు వాళ్ళ జన్మ చక్రాల్లో ముందుకెళ్తారు. ఇప్పుడు మళ్ళీ ఆ అబ్బాయి బ్యాలెన్స్ కోసం మళ్ళీ ఈ అమ్మాయికి ఫ్రెండ్‌గా తాపత్రయపడి జన్మ తీసుకున్నాడు. ఇలా సీతమ్మ న్యాయం కోసం ఏం మాట్లాడారో ఆ మాటలే మళ్ళీ రుక్మిణి మాత ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తారు. అంటే ఏంటర్థం? అంటే అప్పుడు వాళ్ళు అలా అంచనా వేసుకుంటున్నారు. సీతమ్మని, రుక్మిణి ఒకటా? కాదా? అని. అప్పటి జనాలకి ఆల్మోస్ట్ తెలుసు. ఇట్లా కొద్దో గొప్పో సాధన చేసి కొంత జ్ఞానం తెలుసుకున్న వాళ్ళకి తెలిసిపోయేది. అమ్మ ఎవరు? రుక్మిణి మాత ఎవరు? అన్న విషయం. ఇక్కడ ఎందుకు చెప్పాల్సొచ్చిందంటే సీతమ్మ వారు ఏం మాట్లాడారో అవే మాటలు కొన్ని జన్మల క్రితం తనేమి విన్నదో అవి మళ్ళీ రుక్మిణి మాత నోటి గుండా తను ఆ న్యాయం గురించి, విశ్వం చేసే న్యాయం గురించి చెప్తుంది. చూడండి అమ్మ ఆ ఆత్మని ఎలా పరివర్తన చేయించాలో అసలు ఎలా చేసిందో చూడండి. ఒక దయగల హృదయంగా, ఒక ఎంతో ప్రేమగల హృదయంగా అన్నీ గమనిస్తూ నిశ్శబ్దంగా ఉన్న ఆ తల్లి ఎంత చక్కగా గైడ్ చేస్తుంది ఈ ఆత్మల్ని. అంటే మనలాంటి పిల్లల్ని ఎలా గైడ్ చేస్తుంది, మన సంస్కారాల్ని ఎంత బాగా సంస్కరిస్తున్నారో చూడండి. మనం అనుకుంటాం అయ్యో ఇదెందుకు ఇలా జరిగింది, అదెందుకు అలా జరిగింది అని. అవలా జరగాలి కాబట్టే జరుగుతున్నాయి అంతే. అది ఇక్కడ మనకి నేర్చుకోవాల్సింది. అంటే మన జీవిత కాలంలో ఎన్నో పాత్రలు కొన్నిసార్లు హీరోలుగా వస్తాయి, కొన్నిసార్లు విలన్లుగా వస్తాయి, కొన్నిసార్లు అసలు ఏమీ లేకుండా వస్తాయి. ఏం పెద్ద వాటికి ఏం ప్రయోజనం లేదు అనుకున్నట్టుగా అట్లా వస్తాయి. అంటే మన కోపాన్ని ఇంకొకటో లేకపోతే ఇంకొక ఎమోషన్నో పట్టుకొని ఎప్పుడూ ఉండిపోకూడదనమాట. మనం ఎవరినైతే ద్వేషిస్తామో వాళ్ళే మన భవిష్యత్ జన్మల్లో మనల్ని కాపాడే వాళ్ళు కావచ్చు. కాబట్టి ఎవరిని మనము జడ్జ్ చేయకూడదు అన్నది మనకి అమ్మ ఇలాగా చెప్తున్నారనమాట. అప్పుడు ఉద్ధవ్ అంటాడు. ఎంతో ఆసక్తిగా వింటూ ఉంటాడనమాట ఈ కథంతా గూడా. అప్పుడు మరి
ఈ అమ్మాయి మాత్రం మాలిని మాత్రం చాలా డౌట్లుంటాయి. అసలు అలా ఎలా క్షమించేస్తుంది? మనల్ని బలాత్కారం చేసిన అతను మళ్ళీ మనకు కనపడితే మనం పేల్చి పారేస్తాం గదా! ఆ అమ్మాయికి అసలు ఏమనిపించలేదా? నువ్వు మళ్ళీ ఫ్రెండ్‌షిప్‌ని అసలు ఎలా నువ్వు కామ్‌గా ఉన్నావు అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఆ అవ్వతో అనుకోపోయినా అసలు ఎలా క్షమించగలిగింది అవ్వ అంటూ తనలో తను అనుకుంటూ ఉంటుంది. ఉద్ధవ్ మాత్రం అడుగుతాడు. ఇది తెలిసాక కూడా మీ స్నేహం కొనసాగిందా అవ్వ? అని అడుగుతాడు. అప్పుడు ఆ అవ్వ చెప్తుంది, మేము చనిపోయే వరకు, ఆ అమ్మాయి చనిపోయేంత వరకు మా స్నేహం కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే అది ఈ జన్మకు సంబంధించింది కాదు. ఎన్నో జన్మలు ఎదురు చూసింది తను కూడా. ఈ ఈ యొక్క గుణపాఠం నేర్చుకుంది. నేను ఎన్నో గుణపాఠాలు నేర్చుకుంటూ నన్ను నేను ఉద్ధరించుకుంటూ వస్తున్నాను. ఈ విశ్వం ఎంతో కరుణామయి నాన్న. ఎన్నో అవకాశాలు ఇస్తూ ఉంటుంది మనకి. ఎందుకంటే మన పెయిన్‌ని, మన బాధని, మన ఎమోషన్స్‌ని హీల్ జేయడానికి విశ్వం మనకి ఎన్నో అవకాశాలు ఇస్తుంది. అట్లా రాజకుమారి కూడా ఎంత చక్కగా నిండు కుండలా ఎలా ఉండాలో నాకు నేర్పారు అని చెప్పి ఆ అవ్వ చెప్తుంది. అంటే వాళ్ళు స్నేహాన్ని కొనసాగించారు. ఆమె కాదు. అంటే అప్పుడు ఆమె కాదు. అప్పుడు ఆమె కాదు గదా! ఇప్పుడొచ్చింది. ఇప్పుడు దయ అనే గుణాలతోటి వచ్చింది. నేను అప్పటమ్మాయిని కాదు. నేను కాదు. ఆమె కాదు. మేమంతా ఇప్పుడు మళ్ళీ మేము మా యొక్క లెసన్స్ నేర్చుకుని మేము ప్రయాణం జేస్తున్నాము. అలాంటప్పుడు ఎందుకు ఇంకా కోపం, ద్వేషం అని చెప్పి అవ్వ మేము బానే ఉన్నాము అని చెప్పి ఆ కథని ముగిస్తుంది. అవ్వ చెప్తున్న కథంతా వింటే మనకి అర్థమైతుంది ఎవరిని మనం జడ్జ్ చేయకూడదని కదా! అంటూ ఉద్ధవు మాలిని వైపు చూస్తాడనమాట. అది మాలినికి అర్థమవుతుంది. ఎందుకు చెప్తున్నాడో కానీ ఏమి తనను కాదన్నట్టు వేరే వైపుకి ఆ అమ్మాయి చూస్తుంది. అప్పుడు అవ్వ ఉద్ధవ్ కళ్ళల్లోకి చూస్తూ తెలుసా బాబు చాలామంది ప్రేమ కోసము చాలా గొప్ప గొప్ప త్యాగాలు చేస్తారు. నువ్వు కూడా ఆ కోవలోని వాడివే అంటుంది అవ్వ. ఉద్ధవ్ అలా చూస్తూ నవ్వుతాడనమాట. అప్పుడు మాలిని అంటుంది, "అవ్వ నేను నీతో ఒంటరిగా మాట్లాడతాను కొద్దిసేపు" అని చెప్పి అవ్వ అడిగితే ఉద్ధవ్ బయటికెళ్తాడు. అప్పుడు మాలిని మాట్లాడుకుంటారు. అప్పుడు అవ్వని మాలిని అడుగుతుందనమాట. ఆహ్, నాకు ఇట్లా ఒక షరతులతో కూడిన ఒక సంబంధం ఒప్పుకున్నారు మా నాన్న. ఆ మహేందర్ అనే ఒక అబ్బాయితోటి ఒక అతనితోటి నాకు వివాహం నిశ్చయమైంది. ఆ వివాహం జరుగుతుందా లేదా అని చెప్పి అవ్వని అడుగుతుంది. అప్పుడు అవ్వ కాసేపు కళ్ళు మూసుకొని ధ్యాన స్థితిలోకి వెళ్ళి, మళ్ళీ కళ్ళు తెరిచి, "మీ అమ్మ వెళ్ళిపోయింది కదా! రుక్మిణి మాత తిరిగి తీసుకొస్తుంది. అంతేకాదు నీకోసం ఒక శాశ్వతంగా నీతో పాటు ఉండే ఒక సోదరిని కూడా తీసుకొస్తుంది. రుక్మిణి మాత నీకు ఈ విషయంలో హెల్ప్ చేస్తుంది" అని చెప్తుంది. అప్పుడు మాలిని అంటుంది, "నేను అడిగేది అది కాదవ్వా! నాకు ఈ పెళ్లి జరుగుతుందా లేదా? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. జరుగుతుందా లేదా చెప్పు" అని చెప్పి మళ్ళీ మాలిని అడుగుతుంది. అప్పుడు అవ్వ అంటుంది, "ఈ అబ్బాయి మహేందర్ తోటి నీకు ఒక అసంపూర్తిగా ఒక విషయం వదిలివేయబడింది. దాన్ని నువ్వు కాలానికి వదిలేద్దాంలే. ఫ్యూచర్‌లో ఏం జరుగుతుందో అది జరుగుతుంది" అని చెప్పి అంటుందవ్వ. అంటే అవ్వ నాకు ఫ్యూచర్ ఒద్దు. భూతకాలముకి సంబంధించిన విషయాలు ఒద్దు. అమ్మ వెళ్ళిపోవడం అదంతా నాకు అనవసరం. ఈ మహేందర్‌తో ఇన్‌కంప్లీట్‌గా వదిలివేయబడ్డ విషయం కూడా వద్దు. నాకు ఇప్పుడు అతనితో పెళ్లి జరుగుతుందా లేదా చెప్పవ్వ అని చెప్పి మళ్ళీ తను అసహనంగా ఇది అడుగుతుంది. అడిగినప్పుడు అప్పుడు అవ్వ ఏం చెప్తుందంటే, "నీకిప్పుడు అతనితో పెళ్లి జరగదు. కానీ ఇంకొక పెళ్లి జరుగుతుంది" అంటూ ఒక విషాదంగా తన వాయిస్‌ని ఆపేస్తుందనమాట. కొంచెం గొంతులో బాధగా చెప్తుంది. ఇంకా అదంతా ఈ అమ్మాయి పట్టించుకోదు. మహేందర్‌తో జరగలేదు అని చెప్పేసింది గదా! హమ్మయ్య! నాకు కావాల్సింది చెప్పింది అని చెప్పుకొని, "చాలా థాంక్స్ అవ్వ" అని చెప్పి కృతజ్ఞత చెప్పేస్తుంది. వాళ్ళిద్దరు కలిసి మళ్ళీ ఉద్ధవ్‌తో కలిపి బయటకొస్తారు. అప్పుడు ఉద్ధవ్ అడుగుతాడు, "ఏం అడిగావు?" అని చెప్పి. "నేను పెళ్లి గురించి అడిగాను. మహేందర్‌తో పెళ్లవుతుందా?" ఏమంది?" అని ఈ అబ్బాయి ఆతృతగా అడుగుతాడు. ఆ అమ్మాయి కొంచెం సేపు అలా ఆ అబ్బాయిని ఉడికిచ్చి, కాదని చెప్తుంది. వేరే వాళ్ళతో అవుతుందట అని చెప్పి మాలిని చెప్తుంది. హమ్మయ్య! అయితే మనం ఇంకా ప్రొసీడ్ అవ్వచ్చు. మనం ఇంకా మన పెళ్లి పనులు మనం మొదలుపెట్టుకుందాం. ఎవరికీ తెలియకుండా మనం నెమ్మదిగా ఆ పనుల్లో ఉందాం అని చెప్పి ఆ అబ్బాయి సంతోషంగా చెప్తాడు. ఇంకా ఏం అడిగావు? ఇంకా ఏం చెప్పింది? అని అడుగుతాడు. అప్పుడు
మాలిని చెప్తుంది. ఇలా మా అమ్మ గురించి మాట్లాడింది. రుక్మిణి మాత తీసుకొచ్చి కలుపుతుందట. ఒక సోదరి, శాశ్వతమైన సోదరి కూడా నాకు వస్తుందట. నాకసలు సోదరే లేదు కదా! ఈ మాటలన్నీ నేనెలా నమ్మాలి? నాకెందుకో ఇవన్నీ మాటలు నమ్మబుద్ధి కావడం లేదు. అంతగా నాకు నమ్మకం కుదరట్లేదు అంటే, మరి మహేందర్‌తో పెళ్లి విషయము జరగదని చెప్పినప్పుడు నువ్వు నమ్మావు కదా! అంటే, అది నేను ఆమె చెప్పిందని గాదు. నా హృదయం కూడా చెప్తోంది ఈ విషయం. అందుకని నేను నమ్ముతున్నాను. కానీ మిగిలిన విషయాలు నాకంతగా తెలియడం లేదు అని చెప్పి ఆ అమ్మాయి అంటుంది. అప్పుడు ఉద్ధవ్ అంటాడు, మా సరే ఆహ్, రుక్మిణి మాత మీ అమ్మని తీసుకొస్తుందని చెప్పిందా? అంటే అవును అంటుంది. సరే మాలిని అమ్మని క్షమించేసేయి. ఆ కోపాన్ని ఇంక మొయ్యకు. విన్నావు గదా! ఆవిడ ఎంత కథలన్నీ ఎలా చెప్పారు. ఏ ఒక్క ఎమోషన్‌ని, ఏ ఒక్క భావానికి మనం అంటిపెట్టుకుంటే వాటి కోసం మళ్ళీ మనం పాకులాడాల్సొస్తుంది. అతని అమ్మ పట్ల కోపాన్ని గాని, మీ అమ్మ పట్ల కోపాన్ని గాని, మహేందర్ పట్ల ద్వేషాన్ని కూడా నువ్వు మొయ్యకు అని చెప్పి నిన్ను మీ అమ్మ పట్ల ఉన్న ఆ కోపాన్ని తీసేయడానికి నేనేం కావాలన్నా నేను చేస్తాను. ఆహ్, నువ్వుగా ఉండు అవి లేకుండా అని చెప్పి ఆ అబ్బాయి అంటాడనమాట. అంటే అప్పుడు ఆ అమ్మాయి అంటుంది, మరి నీకు లేదా ద్వేషం అంటుంది. అప్పుడు నీకు లేదా ద్వేషము ఆ మహేందర్ పట్ల అని అడుగుతుంది. అప్పుడు ఉద్ధవ్ అంటాడు, నాకు ద్వేషం కన్నా కూడా జాలెక్కువుంది అతని మీద. అందరిని అణిచేసి తనేదో గొప్పగా ఉండాలనుకుంటాడు. ఎందుకు తెలుసా? వాడిని భయం వెంటాడుతోంది. అందుకని ఆ భయం వల్ల వాడు స్వేచ్ఛగా నవ్వలేకపోతున్నాడు. స్వేచ్ఛగా చూడు మనిద్దరం ఎంత చక్కగా ప్రేమగా ఉంటున్నామో, వాడికి లైఫ్‌లో ఇలాంటి ప్రేమ దొరకలేదు వాడికి. అందుకే అందరిని అణిచివేస్తూ భయంలో బతుకుతున్నాడు. అందుకే నాకు అతని మీద జాలేస్తోంది. వాడు ఏ ఒక్క సమయాన్ని కూడా వాడు పూర్తిగా, సంపూర్తిగా స్వేచ్ఛగా అనుభవించలేడు అని చెప్పి ఈ ఉద్ధవ్ అనే అబ్బాయి అంటాడనమాట. అప్పుడు మాలిని అంటుంది, నువ్వు ఆ అబ్బాయి విషయంలో మహేంద్ర ఏదన్నా నిన్ను చేస్తాడని నాతో ఉంటున్నావు కదా! మరి నీకేం భయంగా అనిపించడం లేదా అని అడుగుతుంది. లేదు మాలిని, నిన్ను స్వేచ్ఛగా జీవించనివ్వడం కోసం నేను నా ప్రాణాలైనా ఇస్తాను అని చెప్పి ఆ అబ్బాయి అంటాడు. అప్పుడు ఆ అమ్మాయి ఆపుతుంది. అలాంటి అపశకునపు మాటలు మాట్లాడకు. నాకొక్కటే ఆశ మాలిని, నువ్వు ఈ కోపము, ఈ బాధ నుంచి నిన్ను ఎలాగైనా నేను బయట పడేయాలి అన్నది నా ఒక్క ఆకాంక్ష అని చెప్పి ఉద్ధవ్ అంటాడు. అప్పుడు మాలిని నేను కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నాను. నేను కూడా దీని నుంచి బయటపడాలని ట్రై చేస్తున్నా. కానీ ఇది సంభవం అయ్యేలా లేదు. ఎంత బాధ, ఎంత నేను ఎంత కోల్పోయానో దీని వలన నీకేం తెలుసు అని చెప్పి మనసులో మదన పడుతూ ఉంటుందన్నమాట. అప్పుడు అవ్వ చెప్పిన కథ జరిగిన తర్వాత నుంచి ఇంకా వాళ్ళు వివాహానికి సన్నద్ధం అవుతూ ఉంటారనమాట. ఎప్పుడు టైం దొరుకుతుందా మంచి టైము అప్పుడు మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పి వాళ్ళిద్దరూ అనుకుంటారు. ఒకరోజు పౌర్ణమి రాత్రి వస్తుంది. ఆ అబ్బాయి ఆ అమ్మాయిని తీసుకొని వెళ్తాడు రమ్మని చెప్పి. అక్కడ చక్కగా వాళ్ళు 2 ఈ దండలు, పూల దండలు తీసుకొచ్చి పెట్టుంటారు. ఆ టైంలో అక్కడికి తీసుకెళ్తాడనమాట. అది పౌర్ణమి రాత్రి. అప్పుడు ఆ అమ్మాయి అంటుంది, "ఏంటిదంతా?" అంటే, మన పెళ్ళికి అంతా నేను సిద్ధం చేశాను" అంటే, అప్పుడు "ఏది పురోహితులు లేరు. ఒక అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకోవాలి. అగ్ని లేదు. ఎలాగా?" అని చెప్పి ఆ అమ్మాయి అంటుంది. అప్పుడు ఆ అబ్బాయి అంటాడు, "రుక్మిణి మాత, కృష్ణుడు ఈ ఇద్దరే మనకి సాక్షి. వాళ్ళిద్దరూ పైనుంచి చూస్తున్నారని మనం భావన చేద్దాం. వాళ్ళ ప్రెజెన్స్‌లో మనము వివాహం చేసుకుందాం. ఇంకా అగ్ని సాక్షి అంటావా? హృదయంలో ఉండే అగ్ని కన్నా ఇంక వేరే అగ్ని అవసరం లేదు గదా! మనం మన ఇద్దరి హృదయ అగ్ని సాక్షిగా మనం ఈ దండల్ని మార్చుకుందాం. మన పెళ్లి పెద్దలు రుక్మిణి మాత, కృష్ణుల వారే" అనుకుని వాళ్ళిద్దరూ దండలు మార్చుకొని ఒకటవుతారనమాట. ఇది ఇంకా వాళ్ళ రహస్య వివాహం జరిగిపోతుంది. ఇలా రోజులన్నీ గడుస్తూ ఉంటాయి. ఎవరికీ తెలీదు. బయటకు కూడా ఇలా పెళ్లి చేసుకున్నట్టుగా బయటకేం తెలీదు. ఇగ వాళ్ళొకటి అనుకుంటారు. మనం ఇక్కడి నుంచి మనము తప్పిచ్చేసుకుందాం. మనం ఇక్కడ మనం బతకనివ్వరు మనల్ని. కాబట్టి మనం వెళ్ళిపోదాం. ఒక మంచి టైం చూసుకొని మనం వెళ్ళిపోదాం. అప్పటి వరకు మనం బయటపడొద్దు అని చెప్పి వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళు ఉంటూ ఉంటారనమాట. ఇంతలోకి మహేందరు ఒక న్యూస్ తీసుకొస్తాడు. ఏమని? ప్యాలెస్‌లో ప్రదర్శనకి ఏర్పాట్లు జరిగాయన్నమాట. ఇంక కొద్ది రోజుల్లో ప్యాలెస్‌లో ప్రదర్శన ఇవ్వాలి. తన షరతు ప్రకారం ఏంటి? ప్యాలెస్‌లో ప్రదర్శన అవ్వగానే మాలినిని మహేందరు పెళ్లి చేసుకోవాలి. ఇది వార్త వచ్చేస్తుంది. ఇలా జరుగుతూ ఉన్న టైంలోనే ఆహ్, ఈ మాలినికి తను ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. మాలిని ప్రెగ్నెంట్ అవుతుంది. ఇన్ని రోజులు చెప్దాము అనుకుంటుంది ఉద్ధవ్ తోటి. కానీ మళ్ళీ
టెన్షన్ పడతాడు, స్ట్రెస్ పడతాడు. వద్దులే కొంచెం ఆగుదాం అని చెప్పి ఒక 10 రోజులు, 15 రోజులు అలా అయిపోతాయి. ఇంక లేదు, ఇంక లాభం లేదు. ఇంక ప్రదర్శనకు కూడా వాళ్ళు మనకి సమయం ఇచ్చేశారు కాబట్టి ఇంక మన దగ్గర తక్కువ టైం ఉంది. నేను ఉద్ధవ్‌కి చెప్పాల్సిందే. ఏదో ఒక డెసిషన్ మనం తీసుకోవాల్సిందని చెప్పి ఆ ఉద్ధవ్‌కి ఇలా చెప్తుంది. ఇలా నేను ప్రెగ్నెంట్ అయ్యాను అని చెప్పి చెప్తుంది. అప్పుడు ఉద్ధవ్ చాలా సంతోషంగా అబ్బాయి పుడితే ఈశాన్ అని పెడదాము పేరు. అమ్మాయి పుడితే నువ్వే ఏదో ఒక పేరు పెట్టు అని చెప్పి అనుకుంటారు. ఇంకా ఏర్పాట్లు చేసేస్తాను, మనిద్దరం వెళ్ళిపోదాంలే అని చెప్పి మధురకి వెళ్ళిపోదాం. అక్కడైతే నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి మనం అక్కడికి వెళ్ళిపోదాము అని చెప్పి అనుకుంటారు. సరే ఒకరోజు రాత్రి ఇలా కలిసి వస్తున్న సమయంలో నా అబ్బాయిని ఇలా మాట్లాడి వస్తున్న సమయంలోనే ఒక అతను ఎవరో ఫాలో అవుతాడనమాట ఈ అమ్మాయిని. ఫాలో అయినప్పుడు తెలిసిపోతుంది అనుకుంటా మహేందర్కి. తెలిసిపోయి ఒక గూఢచారిని పెట్టేస్తాడు. ఈ గూఢచారే కాదు, కాపలాదారుడు కూడా అనమాట. ఎక్కడికి వెళ్ళకుండా ఇంకా ఎప్పుడు ఆ అమ్మాయిని గమనిస్తూ ఉండేలాగా సాయంత్రం అయ్యేటప్పటికి ఆ వ్యక్తి వాళ్ళ ఇంటి ముందు నుంచుంటాడు. ఇక ఈ అమ్మాయికి వెళ్ళి కలవడానికి అవ్వదు. ఎలా పారిపోవాలి, ఎంత కష్టమో అనిపిస్తుంది అనమాట. ఎలాగోలా దొడ్డిదారి గుండా ఒకరోజు నైట్ బయటపడుతుంది. అప్పుడు అనుకుంటుంది మా నాన్న ఎలా ఉంటాడో, ఇక జీవితంలో నేను మా నాన్నని చూడను. ఉద్ధవ్ కూడా వాళ్ళ పేరెంట్స్ని ఇంకా జీవితంలో చూడ్డు. ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అసలు ఎలా ఉంటుందో ఏంటో తెలీదు. అసలు బయటపడడం ఎలా పడతామో కూడా తెలీదు. ఇంత సంఘర్షణ పడుతూ అప్పుడు తనకి తన తల్లి గుర్తొస్తుంది. తను ఎంత సంఘర్షణ పడి ఉంటుంది, తను ఎంత కష్టపడి ఉంటుంది. ఇన్ని రోజులు నేను అమ్మని ఎంత తప్పుగా అర్థం చేసుకున్నానో, నేను నా ప్రేమ కోసం నేను ఇప్పుడు వెళ్తున్నాను కదా, అమ్మ కూడా ప్రేమ కోసం వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ నేను ఎంత పొరపాటు అనుకున్నా, తను ఎంత సంఘర్షణకు లోనైందో ఇప్పుడు నాకు అర్థమవుతోంది అని చెప్పి అనుకుంటుందనమాట. ఈ ఒక్కొక్కసారి మనకి దొరికే అమూల్యమైన ప్రేమ కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందేమో జీవితంలో అనుకుంటుంది. కానీ తనకి మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే, చాలా బాధ అయిన విషయం ఏంటి అంటే, ప్యాలెస్‌లో రుక్మిణి మాత, కృష్ణుడు వాళ్ళ ముందు తను ప్రదర్శన చేయలేకపోతున్నానన్న బాధ చాలా ఉంటదనమాట తనలో. చాలా లోపల. ఎందుకంటే అదొక మంచి ఆపర్చునిటీ తనని తాను నిరూపించుకోవడానికి. తన అమ్మకు కూడా ఈ విషయం తెలుస్తుంది. తన బిడ్డ ఇంత గొప్పదయింది, నువ్వు లేకపోయినా కూడా ఇంత గొప్పదయిందన్న విషయం చేరవేయొచ్చు అని అనుకుంటుంది తను. కానీ ఈ తప్పించుకోవడంతోటి ఈ యొక్క అవకాశాన్ని తను కోల్పోతుందనమాట. అది బాధగా అనిపిస్తుంది. సరే, అది కూడా ఏంటి, దుర్గమ్మ పాత్ర. ఎంతో కష్టమైన దుర్గమ్మ పాత్ర, మహిషాసుర మర్దిని. ఆ యొక్క నృత్య రూపకం తను వేయవలసి ఉందన్నమాట అమ్మ దగ్గర, రుక్మిణి మాత దగ్గర. సరే, ఇంకా ఇదంతా జరుగుతుంది. వీళ్ళిద్దరూ బయటకి వచ్చేస్తారు. నెమ్మదిగా ఆ ఫారెస్ట్‌లోకి నడుస్తూ ఉంటారు. ఎవరో ఫాలో చేస్తారనమాట. అతను మహేందర్‌కి ఈ విషయం తెలిసి ఫాలో చేయమని ఒక నలుగురిని మనుషుల్ని పంపిస్తాడు. పంపించగానే ఇక వెనక పడతారు వీళ్ళు పరుగున వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా ఆ అబ్బాయిని, ఉద్ధవ్‌ని పట్టుకుంటారు. ఆ అబ్బాయిని కత్తితో గొంతు కోసి తన కళ్ళ ముందే చంపేస్తారు. ఈ అమ్మాయినేమో ఒక టార్చ్ ఉంటుందన్నమాట. అది తన కాళ్ళ మీద ఏస్తారు. ఇంకా కాళ్ళన్నీ బర్న్ అయిపోతాయి అన్నమాట.